జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 6వ శ్లోకము. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యాని ఇతి మే పార్థ నిశ్చితం మతం ఉత్తమం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, యజ్ఞము, దానము, తపస్సు అనేటటువంటి ఈ 3 కర్మలను తప్పకుండా చేయాలి. అయితే ఫలాసక్తి లేకుండా చేయాలి. అదే నా యొక్క శ్రేష్టమైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయము అంటూ శ్రీకృష్ణ భగవానుడు మోక్షాన్ని కోరుకునేటటువంటి వాడు తాను చేసేటటువంటి నిత్య ఉపాసనతో పాటుగా యజ్ఞము, దానము, తపస్సు అనేటటువంటి ఈ కర్మలను తన ఆరాధనాపూర్వకముగా ఆచరిస్తూ ఉండాలని, వాటి యందు మమకారాన్ని, వాటి ఫలములను విడిచిపెట్టి బ్రతికి ఉన్నంత వరకు ఆ వైదిక కర్మలను ఆచరిస్తూనే ఉండాలి అని. ఎందుకంటే ఉపాసకులను ఎప్పటికప్పుడు పావనము చేస్తూ ఉంటాయి ఆ 3 వైదిక కర్మలు కనుక వాటిని ఎప్పుడూ ఆచరిస్తూనే ఉండాలి అని. ఇదే తన నిశ్చితమైనటువంటి అభిప్రాయము అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ యజ్ఞము, దానము, తపస్సు అనేటటువంటి కర్మలను శ్రీమన్నారాయణుడి ఆరాధనగా ఆచరిస్తూ తద్వారా మన పూర్వ కర్మలను ప్రక్షాళన చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనని మనము ఆ 3 వైదిక కర్మల ద్వారా పావనము చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 366వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బ్రాహ్మణ పత్నులతో కలిసి బ్రాహ్మణులు తమ తమ యజ్ఞములను సుసంపన్నము చేసుకున్నారు. ఇక ఆ తర్వాత బ్రాహ్మణులు అధ అనుస్మృత్య విప్రాహ తే అన్వతప్యన్ కృతాగసః. మెల్లిగా జరిగినదంతా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు. యత్ విశ్వ ఈశ్వరయోః యాచ్నాం ఆహస్మ నృవిడంబయోః. అయ్యో, ఎంత పాపం చేశాం మనం. సాక్షాత్తుగా సర్వేశ్వరుడే, శ్రీమన్నారాయణుడే ఒక మానవ రూపములో వచ్చి అన్నం పెట్టమని మనను యాచిస్తే మనం అన్నం పెట్టకుండా వారిని మనము తిరస్కరించి పంపించాం. ఎంత పాపము చేశామో కదా.
మనం చేసేటటువంటి సకల కర్మలు ఎవరిని ఆరాధించటము కోసమో, అట్లాంటి ఆ సాక్షాత్తు భగవానుడే వచ్చి అడిగితే లేదు అని మనం తిరస్కరించాం. ఎంత పాపము చేశామో కదా. కటకట మోసపోయితిమి, కాంతలపాటి బుద్ధి లేదు, నేడిట హరిగానబోనెరుగ, మేము దురాత్ములము, మేము కల్మషోద్భటులము. అయ్యయ్యో, ఎంతగా మోసపోయామో కదా. మన ఆడవాళ్లకు ఉన్నపాటి బుద్ధి మనకు లేకపోయిందే. ఇక్కడే ఉన్నటువంటి సర్వేశ్వరుడైనటువంటి శ్రీహరిని దర్శించుకోవడానికి మనం వెళ్ళలేకపోయాం. మనం ఎంత దుష్టబుద్ధి కలవారమో. మనము పరమ పాపాత్ములము, విష్ణుమూర్తికి దూరమైపోయాము. ఇక మన జ్ఞానం ఎందుకు, మన ఆచారం ఎందుకు, ఈ తీర్థయాత్రలు ఎందుకు, ఈ నియమ నిష్టలు ఎందుకు, ఇవన్నీ తగలబెట్టడానికా? దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిం అలౌకికీం, జప హోమాధ్యయనాదులు తపములు వ్రతములు లేని తరుణుల్ హరి సత్కృపబడిసి. జపాలు, హోమాలు, తపస్సులు, అధ్యయనాదులు, వ్రతాలు ఇవి ఏవీ లేనటువంటి మన స్త్రీలు శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి దయకు పాత్రులయ్యారు. అన్నీ ఉండి మనము భక్తిహీనులమైపోయాం, పరమాత్మకు దూరమైపోయామే అంటూ ఆ బ్రాహ్మణులందరూ జరిగినదంతా తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారు, పశ్చాత్తాపపడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 6వ శ్లోకము. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ, నిశ్చితం మతముత్తమం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ, నిశ్చితం మతముత్తమం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.